వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో వాలంటీర్ వ్యవస్థ అంటే తెలుగుదేశం పార్టీ గుండెలో గుబులు పుట్టిస్తుందని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు. మంగళవారం గజపతి నగరంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వాలంటీర్ల సేవలు దేశానికి ఆదర్శనీయమన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వాలంటీర్లను తొలగిస్తామని చెప్పి ఇప్పుడు కొనసాగిస్తున్నామని అంటున్నారని అన్నారు. సమావేశంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. వాలంటీర్లు అంటేనే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎందుకు భయపడుతున్నారో మాకైతే అర్థం అవట్లేదు. గతంలోనే చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థను అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థనే తీసేస్తామని చెప్పిన మాట ఒకసారి గుర్తు చేస్తున్నాము. మళ్ళీ వెంటనే మనసు మార్చుకొని మళ్ళీ కొనసాగిస్తామని చెప్పిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులది. నిన్న మొన్న ఆ తిరుపతిలో ఉన్నాయి వాళ్ళ పార్టీ అభ్యర్థి ఈ వాలంటీర్ వ్యవస్థ మీద వీళ్ళకు శిలపరచాల్సి అని చెప్పి మాట్లాడిన మాట, వాళ్ళే టెర్రరిస్టుల వాలంటీర్లు, జిహాదీల వాలంటీర్లు, ఏటా మాటలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామంటే ఎక్కడ అవినీతి లేకుండా సంక్షేమాన్ని ప్రజలకు అందించామంటే దానికి కారణం వాలంటీర్ వ్యవస్థ కాదా? ఎందుకు వాలంటీర్ వ్యవస్థ మీద వీళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు విసుగుపడుతున్నారు? నేను ఒక్కసారి చెప్పండి, మీరు ఏ గ్రామంలో అయినా సరే వాలంటీర్ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కనెక్షన్ కానీ ఒక గంట కానీ 2 గంటలు లేట్ చేశారా? ఎవరికైనా సంక్షేమ ఇచ్చినప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ఎవరికైనా ఆపారా? వాలంటీర్లు ఎవరికి ఆపలేదే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి. మీ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా గ్రామాల్లో మీ నాయకులు పడుకుంటే ఆ వాలంటీర్ వ్యవస్థే కదా ధైర్యంగా ముందుకు వచ్చి ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా సేవలు అందించిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే మంచి సర్వీస్ అందించిన వాళ్ళు వాలంటీర్లు. వాళ్ళు చూస్తే ఒకసారి అంటారు మహిళా అదృష్టానికి వాలంటీర్లే కారణం అంటారు. ఏంటది? ప్రజలకు సర్వీస్ చేసి వాళ్ళేమో జీతాలు పనిచేయట్లేదే వాలంటీర్ సర్వీస్ అందిస్తున్నారు. వాళ్ళు ఆ 50 కుటుంబాలు వాళ్ళ సొంత అన్నదమ్ముల్లాగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ ఈరోజు పరిపాలన